స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలోని సోమవారం మార్కెట్ వెనుక ఉన్న వివేకానంద స్వామి విగ్రహానికి ఆర్ఎస్ఎస్ తపస్ ఏబీపీ నాయకులచే వివేకానంద స్వామి జయంతి వేడుకల్లో వారు పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ తపస్ ఏబీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శాఖోపశాఖలుగా విస్తరించింది. స్వామి వివేకానంద స్ఫూర్తితో జ్ఞానం, శీలం, ఏకత అనే యొక్క ఆదర్శాలతో స్వామి వివేకానంద ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఏబీవీపీ జాతీయ పునర్నిర్మాణ లక్ష్యంగా ఈ యొక్క జ్ఞానాన్ని ఏర్పరుస్తూ శీలాన్ని పాటిస్తూ వ్యక్తి నిర్మాణం ద్వారా ఈ యొక్క జాతీయ పునర్నిర్మాణ లక్ష్యం ఏదైతే ఉందో విద్యార్థి పరిషత్ ఆ దిశగా స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడుస్తుందని చెప్పక తప్పదు. ఈరోజు భారతదేశానికి బలం, భారతదేశంలో యువత 40% ఉంది. మనం ఏదైతే జెన్జీ అని అనుకుంటున్నామో, జెన్జీ అంటే 15 సంవత్సరాలు మొదలుకొని 29 సంవత్సరం ఉన్నటువంటి యొక్క వయసు ఉన్నటువంటి వాళ్ళని మనము జెన్జీ యువతగా చెబుతున్నాం. ఈ యొక్క జెన్జీ యువత ఏదైతే ఉందో మన యొక్క భారతదేశంలో 37.14 కోట్ల మంది యొక్క యువత ఉన్నది. 164వ వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ పెద్దలు చెప్పినట్టుగా 164 సంవత్సరాల కిందనే రాబోయే 1000 సంవత్సరాలకు కావలసినటువంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి మరి మహనీయులు స్వామి వివేకానంద గారు అని చెబుతూ ఒక 1000 సంవత్సరాలు కాదు, ఈ భూమి ఉన్నంత వరకు కూడా వారు చెప్పినటువంటి విషయాలు ఈ భారతదేశాన్ని ప్రపంచానికి కూడా ఆదర్శనీయమని చెబుతూ 1-2 విషయాలు ఏంటంటే వారు చెప్పినటువంటి విషయాలు మరి ఒక దేశం మనగలగాలంటే, ఒక దేశం రక్షింపబడాలంటే, ఒక దేశం స్వాభిమానంతో ఉండాలంటే ఆ దేశంలో యువకులు బాగుండాలి అని ఆనాడు చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారు. ఇనుప కండరాలు ఉండాలి యువకులకు, ఉక్కు నరాలు ఉండాలి యువకులకు, మనసు ఎట్లా ఉండడం, వజ్ర సంకల్పమైనటువంటి మనసు ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి. అలాంటి యువత దేశాన్ని రక్షిస్తుంది, ప్రపంచానికి మార్గం చూపుతుంది ఆనాడు చెప్పినటువంటి వ్యక్తి. ఇవాళ సోదరులు చెప్పినట్టుగా దేశంలో యువత ఎక్కువ ఉన్నటువంటి దేశం ప్రపంచ దేశాల్లో భారతదేశం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ పక్షాన యావత్ భారతదేశ యువతకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ స్వామి వివేకానందని జయంతి సందర్భంగా యావత్ భారతదేశం ఈరోజు యువజన దినోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. వారు స్వామి వివేకానంద యుగ పురుషుడని అనడానికి ఎలాంటి సంకోచం లేదు. వారి యొక్క సూచనలు 160 సంవత్సరాల నుంచి వారు సూచించిన సూచనలు భారతదేశం ఇప్పటికీ కూడా తూచా తప్పకుండా పాటిస్తుంది. ఇక్కడ వారు స్వామి వివేకానంద ఒక ఆధ్యాత్మిక గురువు, ఒక తత్వవేత్త, ఒక సామాజిక చైతన్యాన్ని నింపిన వ్యక్తి. అలాంటి వ్యక్తి సారథ్యంలో భారతదేశం ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారు సూచించిన తత్వవేత్త స్వామి వివేకానంద జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి బాటలు కనుక భారతదేశంలో ఉన్నటువంటి యువత అంతా కనుక పాటించినట్టయితే నిజంగా ఒక అఖండ భారత్ను నిర్మించి ప్రపంచంలోనే అన్ని దేశాలకు ఆదర్శంగా నిలిచేటువంటి భారత్ను సగర్వంగా మనం చూపెట్టగలుగుతాం. ఈరోజు సెల్ ఫోన్ అని లేకపోతే ఇవన్నీ అనేక రకాల సోషల్ మీడియా ద్వారా యువత యొక్క మెదడు నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ దశలో యువత కనుక ఒక్కసారి ఆలోచించి అవన్నింటినీ పక్కన పెట్టి తన భారతదేశ రక్షణకి, భారతదేశం యొక్క అభివృద్ధి కనుక ఈ బీజం వేసినట్టయితే స్వామి వివేకానంద బాటలో నడిచి భారతదేశాన్ని ఉన్నతమైనటువంటి స్థానంలో మనం ఉంచగలుగుతామనేటువంటి సందేశాన్ని ఆనాడే వివేకానంద గారు ఇచ్చారు. ఆ బాటలు స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా నడిచి భారతదేశం యొక్క ఉనికిని, తర్వాత అఖండ భారత్ యొక్క అజేయమైనటువంటి స్థానాన్ని ప్రపంచంలో సగర్వంగా ఎగిరేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అది 1893 సెప్టెంబర్ 11వ తేదీ చికాగో నగరం లోపల విశ్వమత మహాసభ జరుగుతుంది. 5,000 మంది మతాచార్యులు, ధర్మాచార్యులు ప్రపంచ దేశాల నుండి, నలుమూలల నుండి వచ్చి చేసినటువంటి విశ్వమత మహాసభ చికాగో మహానగరం. యువ సన్యాసి అయినటువంటి స్వామి వివేకానంద అనేకసార్లు అవకాశం వచ్చిన చివరికి లేచిన తర్వాత ఆయన అమెరికా సోదరీమణులారా, మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనగానే ఎక్కడ లేని వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి జివ్వుమన్నటువంటి ఎవరో ఓ బంధువు పిలిచినట్టుగా
వాళ్ళందరూ ఫీల్ అయ్యి స్టాండింగ్ ఓవేషన్ చేశారు. 5 నిమిషాల సేపు చప్పట్లు కొట్టినటువంటి సంఘటన ప్రపంచంలో ఎక్కడ లేదు. బలహీనతే మరణం. కండలు పెంచండి మొదలు మీరు భగవద్గీత చదివే ముందు ఫుట్బాల్ మైదానానికి వెళ్ళి మీరు ఆరోగ్యవంతులుగా ఉండండి. సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ధర్మాన్ని సాధించాలంటే మనము శక్తివంతులుగా ఉండాలి. కాబట్టి బలమే జీవనము అని చెప్పి యువకుల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి స్వామి వివేకానంద చివరగా మరి నాకు మన భారత మాత రత్న ఖచ్చిత సింహాసనం పైన మేరు నగధీర మెరుస్తూ అందరికీ ప్రపంచ దేశాలకి దర్శనమిస్తున్నది. అందరూ ప్రపంచ దేశాలన్నీ క్యూ కట్టి భారతమాతను దర్శించుకునేందుకొరకు వెళ్తున్నట్టుగా నాకు కనబడుతుంది. కాబట్టి నా కళ సాకారం చేస్తారని చెప్పి యువకులందరినీ కూడా నేను ప్రాధేయపడుతూ తన ప్రసంగాన్ని ముగించినటువంటి స్వామి వివేకానంద మనకు ఆదర్శం.